ముందుగా మేషరాశి వారికి మొదటి వారంలో అనవసర కోపావేశాలు పెరుగును, అలాగే ఆత్మవిశ్వాసం పెరుగును, కుటుంబంలోకి బంధుమిత్రుల యొక్క రాకపోకలు అనేటువంటివి ఉండగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో వీరు ముందడుగు వేసే అవకాశం కలదు. అలాగే సంతాన నిమిత్తమై ఏవైతే ప్రణాళికలు అనుకుంటూ ఉంటారో వాటిని అన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉంటారు. వీరికి వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల అనవసర తిరుపుట వంటివి ఉండగలవు. అలాగే శత్రువులు పోటీదారులను వీరు అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు, అనగా శత్రుజయం వీరికి లభించగలదు. ఈ వారం ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. వృషభ రాశి వారికి ఇక మొదటి వారంలో ఈ రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా తమ యొక్క ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే కొన్ని కుటుంబ బాధ్యతలు అనేటువంటివి చేపట్టవలసి వచ్చును. సంతానరీత్యా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. మరియు వేసుకున్నటువంటి ప్రణాళికల్లో కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. కొన్ని సందర్భాల్లో వృత్తి సరిగ్గా లేకపోవడం, మనసు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా అది కాలక్రమేణా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటం జరగగలదు. వీరికి అనవసర ఖర్చులు అనేటువంటివి ఎక్కువగాను, ముఖ్యంగా పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. అలాగే సేవక మూలకమైనటువంటి, అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారంలో వీరికి లభించగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. మిథున రాశి ఈ రాశి వారికి మొదటి వారంలో శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్ ఉద్యోగులు కానీ వీరికి తగినటువంటి సహాయ సహకారములు అందిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు అనేటువంటివి ఉండే అవకాశం కలదు. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అలాగే కొన్ని సందర్భాల్లో జరిమానాలు, ఈ యొక్క బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెనాల్టీలు వంటివి కట్టవలసి రాగలదు. మరియు గురువుల పెద్దల యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం వంటివి చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి ఈ రాశి వారికి మొదటి వారంలో అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. అలాగే వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా ఉండి పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగే అవకాశం కలదు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో కొంత ఆలస్యము, అలాగే 1-2 సార్లు తిరగడం ఇటువంటి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే మంచిది. సింహరాశి ఈ రాశివారికి మొదటి వారంలో అనుకున్న వ్యవహారాల విషయంలో అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదులపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు, అనవసర పట్టుదల వంటివి పెరిగే అవకాశం కలదు. జీవిత భాగస్వామికి ఆకస్మిక అనారోగ్య సమస్యలు వేధించగలవు. మరియు కొన్ని వాద వివాదాలకి వీరు వెళ్ళవలసి వచ్చును. వృత్తి వ్యాపారాదులో ప్రయాణాలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. మరియు అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండగలదు.
ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం మంచిది. కన్యా రాశి వారికి ఇక మొదటి వారం విషయానికి వచ్చినట్లయితే వీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, అనవసర శ్రమలు ఎక్కువగును, ప్రయాణాలు ఉండగలవు, జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు, అనవసర కోపావేశాలు పెరగగలదు, జీవిత భాగస్వామికి అనేక సమస్యలు, ఇబ్బందులు ఉండే అవకాశం కలదు. ముఖ్యంగా ఆర్థిక రుణపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాదులు కొంత తగ్గే అవకాశం కలదు. ఈ వారం ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం మంచిది. తులారాశి వారికి మొదటి వారంలో ఫలితాలను కనుక మనం చూసినట్లయితే అనేక శ్రమలు అనేటువంటివి ఉండగలవు. ఏ వ్యవహారం చేపట్టినా 1-2 సార్లు తిరగడం, అలాగే ఆలస్యం అవ్వడం వంటి ఫలితములు ఇచ్చే అవకాశం కలదు. ప్రభుత్వ రీత్యా జరిమానాలు పడడం, పెనాల్టీలు వంటివి కట్టే అవకాశం కలదు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా వారి యొక్క వృత్తి, విద్యా విషయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంట జరగగలదు. వీరికి గ్యాస్ట్రిక్, నడుము నొప్పులు తదితర అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కలదు. మరియు జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారికి కుంకుమార్చన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఇక మొదటి వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. గృహ వస్తువు, వాహనం మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఎదురగును. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో బద్ధకాన్ని ప్రదర్శించడం, బద్ధకం ఆహ్వానించడం ద్వారా వ్యవహారంలో ఆలస్యం చేసే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారములు అందించడం జరగగలదు. స్నేహితుల సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ధనురాశి వారికి మొదటి వారంలో ఫలితాలు కనుక మనం చూసినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠస్థానంలో శుక్రునితోనూ, బుధునితోనూ, రవితో కలవడం ద్వారా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేయుట, ఆలస్యం చేయటం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం కలదు. కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలను కోల్పోతూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండను. వృత్తి వ్యాపారాలలో మార్పులు, చేర్పులు ఉండగలవు. ఈ రాశివారు గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం చేసుకోవడం మంచిది. మకర రాశి ఈ రాశి వారికి మొదటి వారంలో ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో స్థితి పొందడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ రావాల్సిన ధనం అందుట్లో కొంత ఆలస్యము, ఆటంకాలు అనేటువంటివి సూచించగలదు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. గృహవస్తు, వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండును. భూమి, గృహ సంబంధిత విషయాలకే వీరు ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం జరగగలదు. సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి మొదటి వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచారం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగును. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. ధైర్య సాహసాలు పెరుగలు. ఆత్మవిశ్వాసంతో వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా తిరుగుట, త్రిపుట వంటివి ఫలితములు ఇచ్చును. గృహవస్తు, వాహనాలు కొనుగోలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేయడం, శనివారం తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మీనరాశి ఈ రాశి వారికి మొదటి వారంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్లో ఉండేటువంటి
వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. రావాల్సిన ధనం చేతికి అందడం ద్వారా గృహవస్తు వాహన మూలకమైనటువంటి వస్తువులపై తమ యొక్క ధనాన్ని వెచ్చించడం జరగగలదు. అనవసర త్రిపుట వంటి ఉండగలదు. పాదాలు, కంటికి, పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. స్నేహితులు, బంధువుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటి చేసుకోవడం మంచిది.